బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా అన్నిట్లో ఏలు పెడదామని ట్రై చేసిన. నేను ఇంటర్ తర్వాత నుంచి వెళ్ళి పేరెంట్స్ మనీ తీసుకోవడం బంద్ చేసిన. ఓకే, పార్ట్ టైం చేసిన. డిగ్రీ నేనే గవర్నమెంట్ కాలేజ్లో జీజీ కాలేజ్లో చదువుకుంటూ పార్ట్ టైం ఈవినింగ్ చేసుకుంటూ కొంత సేవింగ్ చేసుకున్నా. గోల్డ్, బైక్ కొనుక్కున్నా. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది సర్టెన్ అమౌంట్ ఉంది, దానికి సరిపడా ఉండే. కొంచెం తక్కువ పడితే చైన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టిన బ్యాంక్ లో. సాయి ప్రీతం పంచారెడ్డి, ద ఫౌండర్ ఆఫ్ కాల్చిన మాంసం. ఈ 2024 జనరేషన్ లో జాబులు రాకుంటే కోచింగ్ కి వెళ్దామనే స్టేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ని చూసారు. కానీ డిగ్రీ కాగానే 23 ఇయర్స్ కే ఇంత చిన్న ఏజ్ లోని చికెన్ కబాబ్స్ ఇంకా పకోడీ చేసే షాప్ పెట్టి 5 months నుంచి సక్సెస్ఫుల్ గా ఫుడ్ బిజినెస్ ని రన్ చేస్తున్నాడు. నా సర్కిల్ లో మాత్రం అంకులే ఎక్కువ ఉంటారు. మినిమం గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, ఇంకా ఏదైనా బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఒక్క బిజినెస్ 4 సంవత్సరాల నడిపించిన ఆయన ఒక్కసారి వెళ్ళిపోతే పక్క మార్కెట్ డౌన్ అవుతుంది. ఏం చేద్దాం ఒక 1 month రన్ చేసిన. ప్రాఫిట్ చూసిన, చూడలే అంటలేదు. కాకపోతే అన్న చెప్పిన దానికి దీనికి బాగా ఫరక్ ఉన్నది. నన్ను గుర్తుపట్టాలంటే నేను ఒకటి అలాగే ఇన్స్టాగ్రామ్ లో అనుకున్నా కాల్చిన మాంసం. టిపికల్ ప్రాబ్లమ్ అయితే అనిపిస్తలేదు ఇప్పటికి కూడా. ఇంకా చేస్తా ఉంటే ఇంకా కస్టమర్లు వస్తూ ఉంటారు కదా అని ఉంటుంది. అది చిన్న స్టెప్ నా దృష్టిలో మాత్రం చిన్న స్టెప్. 0.001% కూడా కాదు ఇది. మనం పుట్టినాక మమ్మీ దగ్గర ఎట్లా ఉంటామో అనుకుని అంతే, అదే అనుకుంటున్నాం. ఇంకా 20 సంవత్సరాలు ఉన్నది. 20 సంవత్సరాలలో మనం ఎంత ఎదిగినాం అనేది జరుగుతుంది. ఇంకా పెద్దగా ఉంది థాట్. సక్సెస్ అయిన వాళ్ళు 10% ఉంటే 90% ఫెయిల్యూర్ వాళ్ళే ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు తప్పు చేసేది ఏంటి, సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు ఎట్లా బిజినెస్ పెట్టాలని. మెయిన్ రీజన్ ఏంటి, 90% ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుంటే, ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి తెలుసుకుంటే, వాళ్ళు ఏం తప్పు చేసారో తెలుసుకుని దానికి సొల్యూషన్ నువ్వు తెలుసుకుంటే మాత్రం ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అవుతావు. ఇప్పటికి కూడా మా ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ కాలేరు. ఇంకా ఇప్పటికి కూడా మమ్మీకి ఏంది లండన్ పోవాలా, నా కొడుకులని నువ్వు ఎందుకు అని చెప్పుకోవాలన్న థాట్ తోటి అందరికి చెప్పేసింది ఆల్రెడీ ఇట్లా పంపిస్తున్నామని కూడా. నాదేంది థాట్, బిజినెస్ పెట్టాలా, ఇంకా ఎదగాల, ఒక్కొక్క స్టెప్. ఇట్లా లోకల్లో ఉండి ఇంత సంపాదించిందంటే గ్రేట్ అనుకోవాలని నా థాట్. 100% సపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళు. వాళ్ళకి ఓకే, లవ్ యూ. అడిగాడు ఇవ్వండి, ఇట్లానే రావాలా, అయ్యో సాయం రావాలా. నమస్తే చిచ్చా. అయితే అందరి లెక్క మనం కామన్ క్వశ్చన్ అంటాం, ఓకే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్కమ్ ఎంత అనేది. ఓకే, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేద్దాం. అసలు ఇంత చిన్న ఏజ్ లా ఇటువంటి బిజినెస్ పెడదాం అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? యాక్చువల్ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తాత బిజినెస్ ఉంది మనకి, ఏది పసుపు ట్రేడింగ్ గంజిలో. అయితే మా తాతతో పోయినప్పుడల్లా వాళ్ళందరూ అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నమస్తే పెట్టడము, ఆ రెస్పెక్ట్, ఆ బిజినెస్ మ్యాన్ కి ఇచ్చే రెస్పెక్ట్ ని చూసి నేను కూడా బిజినెస్ పెట్టాలన్న థాట్ తోటి అప్పుడే డిసైడ్ అయిపోయాను. మనకి ఎట్లయినా చదువు అంతంతనే, దాంతో బిజినెస్ పెడదామన్న థాట్ తోటి స్టార్ట్ అయినా. ఓకే, అయితే ఈ బిజినెస్ అని అంటే ఈ ఫుడ్ బిజినెస్ పెడదామన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? ఫుడ్ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా అన్నిట్లో ఏలు పెడదామని ట్రై చేసిన. కాకపోతే బై ఛాన్స్ ఇది దొరికింది, దీన్ని జల్దీ గ్రాప్ చేసేసుకున్నాయి అంతే. 3-4 months బ్యాక్ అంతే. ఈ ఫుడ్ బిజినెస్ అని డిసైడ్ కాకుండానే ఫుడ్ బిజినెస్ లకు దిగిన అంతే. కానీ నీ బ్యాక్గ్రౌండ్ అసలు ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ బిజినెస్ కోసం వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏడికెళ్ళి తెచ్చినావు? ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇంటర్ తర్వాత నుంచి వెళ్ళి పేరెంట్స్ మనీ తీసుకోవడం బంద్ చేసిన. ఓకే, పార్ట్ టైం చేసిన. డిగ్రీ నేనే గవర్నమెంట్ కాలేజ్లో జీజీ కాలేజ్లో చదువుకుంటూ పార్ట్ టైం ఈవినింగ్ చేసుకుంటూ కొంత సేవింగ్ చేసుకున్నా. సేవింగ్ చేసుకొని చిట్టీలు, మంత్లీ చిట్టీలు అనుకుంటా అట్లా ఇట్లా వేసుకొని కొంచెం సేవింగ్ చేసుకొని గోల్డ్, బైక్ కొనుక్కున్నా. గోల్డ్, బైక్ కొన్న తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది సర్టెన్ అమౌంట్ ఉంది, దానికి సరిపడా ఉండే. ఇంకొంచెం తక్కువ పడితే చైన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టిన బ్యాంక్ లో తాకట్టు పెట్టి అమౌంట్ పెట్టి తీసుకున్నాయి. మెయిన్ అసలు ఇంట్లో ఎట్లా ఒప్పించడం అసలు ఈ బిజినెస్ గురించి? ఇప్పటికి కూడా మా ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ కాలేరు. ఇంకా ఇప్పటికి కూడా ప్రెసెంట్ 5 months అయితే నేను బిజినెస్ రన్ అయ్యేవాటి. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా కన్విన్స్ కాలేరు. మా పప్పా వదిలేసాయి, మమ్మీ ఏమైనా సెన్సిటివ్ ఎవరైనా ఎవరైనా మమ్మీకి ఏంది లండన్ పోవాలా, నా కొడుకు లండన్ పోయిండు అని చెప్పుకోవాలన్న థాట్ తోటి అందరికి చెప్పేసింది ఆల్రెడీ ఇట్లా పంపిస్తున్నామని కూడా. నాదేంది థాట్, బిజినెస్ పెట్టాలా, ఇంకా ఎదగాల, ఒక్కొక్క స్టెప్. ఇట్లా లోకల్లో ఉండి ఇంత సంపాదించిందంటే గ్రేట్ అనుకోవాలని నా థాట్. కాకపోతే చెప్పిన ఇట్లా ఫార్మాలిటీకి ఇట్లా పెడుతున్నా అని చెప్తే చికెన్ షాప్ ఎందుకు, అదేంది ఇదేంటి చాలా అన్నారు. ఇంకా రిలేటివ్స్ కూడా ఇంకా మెచ్చుకున్నారు. కానీ మమ్మీకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పటికి కూడా. అది డైలీ ఇంటికి పోయినాక కూడా పైసలు లెక్క పెడతా అంతా ఇట్లా పట్టించుకున్నట్టే. ఇక నార్మల్ ఉంటది, అంతే ఉంటది. అది కదా, ఇట్లా ఒప్పియలేను. ఇంకా ఉన్నది అది. వాళ్ళు ఒప్పుకునేదంటే ఇంకా స్టెప్ ఎదుగుతా వాళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళు చెప్పాలా మమ్మీకి, అరే ఇట్లా కాదు నీ కొడుకు ఇట్లా చేస్తుండ్రా పోయి,
ఇది కాదు అని చెప్పేసి చెప్పాలి. నువ్వు అనుకున్నది వేరు, అట్లా జరిగి అట్లా అన్ని అందరికి ఒకటే లెక్క ఉండదు పాత అనేది. నీ కొడుకుకి ఇట్లా ఉంది, ఇట్లా ఎదుగుతున్నాడు, నలుగురు పరిచయం అవుతున్నారు, 4 రకాలుగా పరిచయం అవుతున్నారు అనేది నీకు అర్థం కావాలంటే ఇక ఎవరైనా చెప్తేనే అర్థమవుతుంది, మనం కాదు. అది కదా. అయితే ఈ బిజినెస్ ఓకే, ఇంట్లో అంత వరకు కొంచెం కన్విన్స్ చేసినాం, ఓకే. కానీ ప్రజెంట్ ఈ బిజినెస్ నీకెట్లా తెలిసింది అసలు? అయితే యాక్చువల్ గా ఇది మా బ్రదర్దే, అంటే కజిన్ బ్రదర్ అవుతాడు. మా ఫ్రెండ్ ఇంకొక అతను వర్క్ చేస్తుండే, అయితే వాళ్ళకి చెప్పిండు అనమాట, అరే మీరు తీసుకుంటే బెటర్ రా, మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు తీసుకొని రన్ చేసుకుంటే ఇప్పుడు మీకైతే ప్రాఫిట్ చూపెడతా, పర్ఫెక్ట్ ఉన్నాయి, మీకు అమ్మాల్సిన అవసరం కూడా లేదు, నాకు మిమ్మల్ని మోసం చేసేవాల్సిన అవసరం కూడా లేదంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకనో మరి ఏందో తెలియదు కానీ బయట వాళ్ళకి చెప్పారు వాళ్ళు. అందులో ఒక పర్సన్ 2 పర్సన్ ఎవరిదైతే తెలిసిన వాళ్ళకి చెప్పుకున్నారు. వాళ్ళు మా అన్న కాంటాక్ట్ అయ్యి మాకు అమ్ముతారా, మరి అమ్ముతా అని తెలిసింది అట్లా ఇట్లా అంటే 4 కాదు 5 lakhs దాకా ఇంకా ఎప్పుడు ఇస్తా అని చెప్పేసి కూడా అన్నారు. కాకపోతే ఈ విషయం మా ఫ్రెండ్ గారు నాకు లేట్ చెప్పిండు, పికప్ చేసుకుందామని వచ్చిన ఇట్లా అంటుండ్రా మరి అన్నా అంటే, మరి పెడదాం, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఈ బిజినెస్ అని ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ ఇది రన్నింగ్ బిజినెస్, మళ్ళీ యూనిక్ బీబీక్యూ అనేది ఎక్కువ లేదు ఇక్కడ. సో నేను పెడదామని అంటే వాడికి ఏంటి, వాళ్ళ మమ్మీ వాడే ఉంటారు, అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేడు వాడిగా. వాళ్ళ మమ్మీ వద్దన్నది, మళ్ళీ లాస్ అయితే ఎట్లా అది ఇది అని చెప్పేసి వాళ్ళు భయం పడి డ్రాప్ అయిపోయాడు. ఇట్లా కాదు, నేను ఇక అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ అయినా, ఇతడు కలిపించి మాట్లాడినాం, ఒక 2-3 times మాట్లాడినాం, నీతో అవుతుంది అంటేనే ఏప్రితం ఇంతే డైరెక్ట్ చెప్పేసిండు. ఎట్లా అంటే నీకు ఓకే అనిపిస్తేనే, నేనేదో చెప్తున్నాను కాదు, నాకు పేరు కాపాడాలా, నీకు మనీ వచ్చుడు కాదు, నాకు మనీ వచ్చుడు కాదు, ఒక సర్టెన్ అమౌంట్ మనం మాట్లాడుకున్నది అది పక్కకు పెట్టేసి పేరు కాపాడుకోవాలా. సో అట్లా చేసిండు అనమాట. ఇక కొన్ని రోజులు అన్నతో ట్రావెల్ అయ్యి నన్ను చూసిండు, నా ప్యాషన్ ఏందో చూసిండు, బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసిండు, వీటితో అవుతుంది అని నమ్మిండు. అప్పుడు ఒక అగ్రిమెంట్ అనుకున్నాము, అది అయింది, ఇప్పుడు ఓకే అయింది. అట్లా ఈ రెసిపీ అన్ననే షేర్ చేసిండా? అంతే, అన్న షేర్ చేసిండు, మళ్ళీ దానికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం మేము, అదొకటి దాని ఉంటది ఇక ఒక 2 years దాకా అని చెప్పేసి ఎవరికి తెలియద్దు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు ఎవరికి చెప్పొద్దు అంతే. అదొకటి. చాలా మంది కూడా కస్టమర్లు ఫాలోవర్లు అందరూ అడుగుతారు రెసిపీ చెప్పదు అని చెప్పేసి, దీని బ్యాక్ స్టోరీ ఇట్లా ఉంటది, అగ్రిమెంట్ ఒకటి రాసుకున్నాము, దానికి కట్టుబడి నేను ఉండాలి కంపల్సరీ అట్లా. అది తర్వాత ఇప్పుడు అన్న చేతి నుంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ షాప్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఏం చేసినావు? ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం చేయలేదు, కాకపోతే అనుకున్నా, అంటే నా ఇమాజినేషన్ కి ఒకటి అనుకున్నా, ఒక టైం తీసుకోవాలి, ఒక 3 months. ఆ మధ్యలో నెక్స్ట్ దివాళీ వస్తుంది, అప్పుడు ఎట్లయినా చేంజ్ చేయాలా. ఫస్ట్ అయితే మ్యాట్ చేంజ్ చేసుకున్నా, ఫస్ట్ నాకైతే అది గలీజ్ అనిపించింది. దాని తర్వాత మరీ గలీజ్ ఉండే, ఇట్లాంటివి అది ఎవడని చూస్తే అది ఇంతే ఉంటది రా, ఈ షాప్ అంటే ఇట్లానే ఉంటది అన్నట్టు డిసైడ్ అయిపోయారు అందరు. వాళ్ళ కస్టమర్లకు కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు ప్రాబ్లం అనిపిస్తుంది, అన్ఈజీగా అనిపిస్తుంది ఇట్లా ఉండమంటే. ఏదన్నా ఒకటి చేంజ్ చేయాలని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నా, దానికి నెలకి ఒక 2000-3000 సైడ్ కి వేసిన కావాలని, ఇట్లా కాదు ఇదే అని చెప్పేసి. దానికి ఈ మ్యాట్ గానీ, ఈ బ్యాక్గ్రౌండ్ గానీ ఇట్లా కొంచెం నీట్ గా కనబడడం, ఆ కృష్ణుడు గానీ అట్లా పెట్టిన, ఇప్పుడు ఎవడన్నా వస్తే కూడా ఆ సర్టిఫైడ్ కనబడుతుంది, ఫుడ్ లైసెన్స్ అప్రూవ్డ్ ఉంది, చూస్తే నీట్ కొడుతుంది. బస్ ఇట్లా ఉండాలి, ఒకటి ఇట్లా పీస్ కనబడాలి, ఎవడన్నా వస్తే ఒక 10 నిమిషాలు ఆగేటట్టు ఉండాలి. కంపరంగా ఉంటే అది వర్కౌట్ కాదు అనేది నా ఒపీనియన్. అట్లా దాని ఇప్పుడు బిజినెస్ అంతా మంచిగా రన్ చేస్తున్నావు. అవును, రన్ చేస్తున్నావు, తీసుకున్నావు, హ్యాండ్ ఓవర్ నీ దానికి వచ్చేసింది. అవును, కానీ ఈ బిజినెస్ లో ఇప్పుడు ఏదైతే పకోడీ చేస్తున్నావో ఆ మెటీరియల్, రా మెటీరియల్ గానీ నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎట్లా టైం మేనేజ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేసుకుంటా. ఓకే, అయితే మా బ్రదరే అందరి కాంటాక్ట్స్ ఇచ్చిండు నాకు. ఓకే, ఇచ్చిండు, మా బ్రదరే పోయి తెస్తుండే, అన్ని చూపెట్టిండు అనమాట. ఏడే చికెన్ తీసుకురావాలా, ఏ రా మెటీరియల్ మనకి ఎట్లా వస్తుంది, మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓకే, కాకపోతే వాళ్ళకి ఎట్లా నేను కొంచెం యూనిక్ గా మాట్లాడడం కానీ, వాళ్ళతోటి ఇంకా జల్దీ పరిచయం చేసుకోవడం కానీ జరిగిన తర్వాత వాళ్ళ ఫోన్ మీదనే ఆర్డర్ పెట్టగానే డైరెక్ట్ షాప్ కి తెచ్చి వాళ్ళే డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే అవుతుంది ఇది. ఓకే, దీంట్లో ఇప్పుడు రా మెటీరియల్ గానీ ఎప్పుడన్నా డీలే కావడం గానీ ఎప్పుడన్నా అయినాయి సిచ్యువేషన్స్? కంపల్సరీ అయినాయి. చికెన్ మెయిన్, మనకి షాప్ కి మెయిన్ చికెన్. రా మెటీరియల్ ఎట్లయినా నేను ముందే స్పేర్ పెట్టుకుంటా, 1 month ఎక్స్ట్రానే పెట్టుకుంటా, దాని ఎట్టు పోదు. ఈ చికెన్ ఒకటే, చికెన్ తీసుకురావడం, మార్నింగ్ 1 నుంచి తీసుకురావాలి. అది ఒకటే పెద్ద టాస్క్ నాకు డైలీ. అంటే ఈ మ్యారినేట్ చేయడం కూడా 10 తర్వాత అంటే నాకు బాగా కష్టం అయిపోతుంది. 10 అంటే 12-1 దాకా వెళ్ళిపోతుంది మ్యారినేట్ చేయడానికి. ఓకే, అయితే నేనేం చేసిన,
ఈ బ్రహ్మముహూర్తం అనేది ఆల్రెడీ నేను లేస్తుండే, కాకపోతే వీడియోలో ప్రొవైడ్ చేసింది 5 to 6:30, 6 మధ్యలో లేచి ఆ 10 లోపు నేను ఈ షాప్ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కంపల్సరీ. యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఇంకా ఏదైనా ఛాన్స్ కావాలంటే, ఇప్పుడు ఇంకా టైం కావాలంటే మాత్రం దీన్ని ముందే చేసుకుంటే ఈ టైం అనేది ఉంటదని అట్లా ముందే అచీవ్ చేసినట్టు అనుకో. అరే చిచ్చా ఇది అంతా ఓకే, కానీ మీ డైలీ రొటీన్ ఏంది అసలు? డైలీ రొటీన్ అంటే ఈజీ ఏముండదు, అంటే నాకైతే వర్కౌట్ లెక్క అనిపిస్తుంది ఈ డైలీ రొటీన్ అయితే. పొద్దున్న లేవడము, మార్కెట్ పోయి రిక్వైర్ ఐటమ్ తీసుకోవడము, వచ్చి మ్యారినేట్ మసాలా కలిపేసుకొని చికెన్ తీసుకొస్తా, మ్యారినేట్ చేస్తా. యాక్చువల్ గా ఏంటంటే పొద్దున మ్యారినేట్ చేస్తా 10 లోపే, ఎందుకంటే మసాలా అనేది మొత్తం సగం కుక్ చేసేస్తుంది ఆ చికెన్ ని. మనం ఈవినింగ్ బొగ్గుల మీద పెట్టే లోపు ఒక 5 minutes లో నీకు కస్టమర్ చేతిలోకి వెళ్ళిపోయేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాం అట్లా. ఇప్పుడు అంతా చెప్తున్నావు రియల్ ఎస్టేట్ అని తీస్తున్నావు, అసలు రియల్ ఎస్టేట్ గురించి ఈ వీడియో నువ్వు చెప్పిన స్టోరీలో లేదు, చూసేటోళ్ళకి కూడా అర్థం కాదు. అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా వచ్చింది మళ్ళీ? రియల్ ఎస్టేట్ అంటే ఒక 2 years బ్యాక్ నుంచి మనం చేయడం జరుగుతుంది. అంటే మన కన్సల్టెన్సీ ఉంటది, ఆఫీస్ ఉంటది. కాకపోతే ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా, కాబట్టి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట. ఏదైనా మన ఆల్ ఓవర్ తెలంగాణలో డౌన్ అయిపోయింది, మార్కెట్ అంతా ఏం లేదు ఇప్పుడు. కాబట్టి ఇది పార్ట్ టైం లెక్క పెట్టుకుని అది ఫుల్ టైం యాక్చువల్ గా అది చేయాలనుకుంటే అదే మెయిన్. అది ఒక్క ఫ్లాట్ అనిపించినా ఏం అనిపించినా 1% తీసుకున్నా గానీ నాకు అది వేరే ఉంటది, మనీ కాదు టైం. ఈ టైమ్ లా ఈ రియల్ ఎస్టేట్ అనేది లేదు కాబట్టి ఇది మొత్తం ఫోకస్ చేస్తున్నాను అట్లా. ఇంటర్ లా పార్ట్ టైం జాబ్, డిగ్రీలా రియల్ ఎస్టేట్, ఇప్పుడు మళ్ళీ బిజినెస్ అట్లా. అంటే ఇది చూడలే ఇది కవర్ చేయలే అన్నట్టు లేదు, ఒక 30-40 years ఉన్న అంకుల్ ఎక్స్పీరియన్స్ అంతా నీ దగ్గర ఉన్నాయి. ఇంకా కనెక్షన్స్ కూడా వాళ్ళే ఉంటారు మ్యాక్స్. ఇంకా ఇప్పుడు నా సర్కిల్ లో మాత్రం అంకుల్లే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఈ పురాణాల కన్నా మన ఏజ్ వాళ్ళ కన్నా అంకుల్ మినిమం గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, ఇంకా ఏదైనా బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళే ఉంటారు ఎక్కువ. వాళ్ళతోటే పని వాళ్ళతోటే పని కాబట్టి కదా అదే అట్లా. వాళ్ళ నాలెడ్జ్ మొత్తం నాకు షేర్ చేస్తారు, ఈజీగా మనం క్యాచ్ చేసుకోగలుగుతాం కాబట్టి మనం షేర్ చేస్తారు అనిపిస్తుంది. తెలంగాణడు అంతే తింపి వదిలేస్తాడు అంతే. అది ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ చేసినావు, పకోడీలు ఇదంతా, కానీ నీ ఒక్కరితో అయితే నాకు అనిపిస్తుంది ఇంత ఈజీగా అయితే అంటే కరెక్ట్ టైం కి మనం పకోడీ వేసి కబాబ్స్ వేసి ఇయ్యలేము. మళ్ళీ మనకి ఏమన్నా హ్యాండ్ సర్వీస్, ఇప్పుడు మీకెవరన్నా వర్కర్ లెక్క ఉన్నారా? ఎట్లా ఎవరన్నా వర్కర్ అనుకోకుండా అడు మా ఫ్రెండే, అంటే మా అన్నతోటే ఉంటుండే. యాక్చువల్ గా వాడు మా అన్నతోటి ఉన్నప్పుడు ఎంత చేసిండో దానికన్నా ఎక్కువ నాకు హెల్ప్ చేస్తుండే ఇప్పుడు. ఎందుకంటే సజెషన్ ఇవ్వడం కానీ, ఇట్లా ఇట్లా ఉంటదిరా, ఇట్లా ఇట్లా చేయాలా అని చెప్పేసి వాడు నేర్పించిండు. వాడికన్నా ఎక్కువ నేనైనా ఇప్పుడు. కాకపోతే ఇద్దరం ఇప్పుడు కస్టమర్ కి సర్వీస్ ఇవ్వాలి, ఇద్దరిది థాట్ అది. లాస్ట్ ఏం చేసుకున్నా ఇద్దరం ఒకటి, కస్టమర్ కి జల్దీ ఇవ్వాలి సర్వీస్. ఇద్దరం ఒక మైండ్ సెట్ తోటి పోతున్నాం, అట్లా రన్ అవుతుంది. ఇంకొక అతను కూడా ఉంటాడు, మా ఫ్రెండ్స్ ఎవరైనా వర్కర్స్ రాకున్నా ఇంకొక ఆయన వర్క్ ఉంటాడు, ఆయన రాకున్నా మా ఫ్రెండ్స్ వచ్చి హ్యాండిల్ చేయగలుగుతారు. అంత ఉన్నది ఫ్రెండ్షిప్ అట్లా. అయితే నువ్వు ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ తీసుకున్నావు, కానీ షాప్ పెట్టినావు, అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్ రన్ అవుతుంది. కానీ బయట దానికి ఈ దానికి సేమ్ అదే, ఏంది పకోడీ చేస్తున్నావు, నువ్వు పకోడీ చేస్తున్నావు అన్నట్టు. కానీ బట్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మన దగ్గరికి ఎందుకు వస్తారు అంటే యూనిక్ కబాబ్ మన దగ్గర మెయిన్. కబాబు ప్లస్ పకోడీ కూడా ఈక్వల్ గా, రెండు ఈక్వల్ గా సేల్ అవుతాయి మన దగ్గర. కబాబ్ ఎట్లయినా దానికి యూనిక్నెస్, దాన్ని చెప్పే అవసరం కూడా లేదు ఎవరికి. ఈ పకోడీ ఏంటంటే మన దగ్గర తింటే అన్ని ఫ్లేవర్స్ అనేది ఒక దగ్గర కనబడుతుంది తింటే. ఇప్పుడు బయట నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే, తింటే ఒకటే టేస్ట్, అల్లం అన్న రావాలా, లేకుంటే బ్లాక్ పెప్పర్ టేస్ట్ అన్నా, ఇంకేదైనా స్పైసీ రావాలా, లేకుంటే ఇంకేదైనా సాల్టీ రావాలా, ఏదైనా ఒకటి ఇట్లనే ఉంటది. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా, అంటే తప్పు ఒప్పో కరెక్ట్ అది నాకైతే అనిపించింది. ఇది నా దగ్గర తిన్న వాళ్ళు కూడా ఇదే చెప్పారు, నేను చెప్పిన రెస్పాన్స్ ఇచ్చారు. అన్ని టేస్ట్ అనేది ఒకటే జ్యూసీ వస్తుంది అని చెప్పారు అట్లా. అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ, అది నాకైతే అనిపించింది అది అట్లా. తర్వాత ఇవి రన్ చేసి ఇది స్టార్ట్ చేసినావు, ఓకే. చేంజెస్ కాకముందు అసలు ఈ మార్కెట్ చేయాల్సిన అవసరం ఉండేనా? ఇది ఇంకా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క బిజినెస్ 4 సంవత్సరాల నుంచి నడిపించిన ఆయన ఒక్కసారి వెళ్ళిపోతే పక్క మార్కెట్ డౌన్ అవుతుంది అంటే నాకు అనిపించింది. అది ఓకేనా కాదా అనేది అది అలా ఓకే, ఇట్లా డౌన్ అవుతుంది అని చెప్పేసి ఏం చేద్దాం ఒక 1 month రన్ చేసిన, ప్రాఫిట్ చూడలే అంటలేదు.
కాకపోతే అన్న చెప్పిన దానికి దీనికి బాగా ఫరక్ ఉన్నది. ఇక కస్టమర్స్ కూడా అన్నని అడుగుతున్నారు, మనల్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలా, మనల్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలా అనేది. ఇప్పుడు అచ్చు కబాబ్స్ ఓకే, అది ఎప్పటికీ అదే, దానికి ట్యాగ్ లైన్ స్లోగన్ లెక్క అనుకోండి. నేను ఒకటి అనుకున్నా, కాల్చిన మాంసం, అది ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి. అన్నని గుర్తుపడతారు, ఓకే అది అయిపోయింది. నన్ను గుర్తుపట్టాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో అట్లా స్టార్ట్ చేసి కాల్చిన మాంసం అంటే, ఇప్పుడు బయట ఎవడైనా కానీ నేను నిన్నటిది మొన్నటిది వీడియో పెడితే ఒక్కొక్కడికి అట్లా మైండ్ లో కూర్చుండిపోతుంది. ఇట్లా బ్రహ్మముహూర్తం అని ఒకటి అంటాడు, లేస్తున్నావా అని ఒకటి అంటాడు, ఇంకా ఇట్లా ఏదైనా కొటేషన్ చెప్తాడు. అంటే వాడు నా డైరెక్ట్ గా తీసేసుకుంటుండు వాడు. అట్లా అది జరుగుతుంది. అట్లా కాబట్టి తగ్గుతుంది అని చెప్పేసి ఇట్లా చేసిన ఇన్స్టాగ్రామ్. అందులో మాకు కూడా గుర్తుంది ఒకటి, వర్క్ లైక్ ఏ వర్కర్ నాట్ లైక్ ఏ ఓనర్ అంటారు. సో అది కూడా ఇన్స్టాగ్రామ్ లో మా దగ్గర రీచ్ అయింది. అది కూడా బాగుండే రీల్స్. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ ని ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసినావో ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకి మార్కెట్ పెరిగిందా? పెరిగింది, 100% పెరిగింది. ఈక్వల్ అయింది. మా అన్న చెప్పిన దానికి దీనికి ఈక్వల్ అయింది. ఓకే ఓకే, అంటే ఆ రేంజ్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అంటే అది సగం మనది ఉంటే సగం అన్నది ఉంటది. అయిపోయింది అట్లా. ఇప్పుడు అన్నని పట్టించుకున్నది లేదు, అన్నీ అడుగుతారు. అట్లా అయిపోయింది. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాను నేను అక్కడ. అది అయితే ఇలా ఇందులో మనకి ఛాలెంజింగ్ ఏమనిపించింది ఇప్పటిదాకా రన్ చేసిన బిజినెస్ లా? నీకేం ఛాలెంజింగ్ అనిపించింది? అట్లా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసినావు? నాకైతే ఇప్పటిదాకా అన్ని ఛాలెంజింగ్, ప్రతిదీ ఇంకా ఇంట్రెస్ట్ పెట్టింది. కానీ ఇప్పటికి కూడా అంటే ఇట్లా డిఫికల్ట్ ప్రాబ్లమ్ అయితే అనిపిస్తలేదు ఇప్పటికి కూడా. ఇంకా 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 చేస్తా ఉంటే ఇంకా కస్టమర్లు వస్తా ఉంటారు కదా అని ఉంటది. కానీ అంతే, అదే డే బై డే ఓవర్కమ్ చేసుకుంటా ఇంకా పెరుగుతా ఉంటుంది. ఇంకా అంతే, ఇంకా ఈజీ అవుతుంది కానీ ఇంకా ప్రాబ్లం అయితే అవుతలేదు అక్కడ. అది కంప్లీట్ బిజినెస్ మ్యాన్ లెక్క అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అట్లా. ఓకే, మన బిజినెస్ అయితే మంచిగా రన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ గానీ నువ్వు చేస్తున్న మార్కెటింగ్ గానీ అంతా ఈక్వల్ నడుస్తుంది. కానీ నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే 100% ఎట్లా అంటే నాకు నాలెడ్జ్ ఇస్తుంది. కంపల్సరీ ఫ్యూచర్ స్టెప్ కి నాకు ఉపయోగపడుతుంది ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం. ప్రతి ఒక్కరు పరిచయం అవుతారు, ప్రతి ఒక్కరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు మనతోటి. ఇది అది కావాలనే నేను వాళ్ళతోటి మాట్లాడతా. వాళ్ళు కూడా నాతోటి ఎట్లా అంటే ఇక ఇంటికి పోయేటోళ్ళు కూడా ఒక 10 నిమిషాలు ఉండి మాట్లాడి పోయేటంత గ్రాప్ చేసుకుంటున్నా వాళ్ళని. వాళ్ళు కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఇట్లా కాదు బిడ్డ, మేము ఉన్నాం, నీకు ఏది ఉన్నా గానీ నువ్వు పెద్ద స్టెప్ వేసినా గానీ మేము అందరం సపోర్ట్ చేద్దామనే నమ్మకం పెట్టుకో అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఎట్లాగే ఎవరు ఇయ్యారు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. అది ఇది చిన్న ఏజ్ లో ఉన్నామని అదొక ఆపర్చునిటీ. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం సజెషన్ ఇస్తున్నారు. అది సేమ్ అదొక అడ్వాంటేజ్ మనకి. సో దాన్ని అడ్వాంటేజ్ ని మనం యూటిలైజ్ చేసుకుంటా బిజినెస్ రన్ చేయడం ఎంతో మంచిదో. మళ్ళీ ఏంటంటే నాకు ఇప్పుడు నీ మాటలు చూస్తే నువ్వు ఇది అయితే పెట్టేందుకైతే రాలేవు. ఇది మీరు అన్నట్టు ఇది చిన్నది స్టార్టింగ్ స్టెప్. కానీ మెయిన్ ఏంది అసలు మనది? ఏమనేం లేదు. కాకపోతే ఇది మాత్రం ఇది చిన్న స్టెప్. నా దృష్టిలో మాత్రం చిన్న స్టెప్. 0.001% కూడా కాదు ఇది. ఓకే, మనం పుట్టినాక మమ్మీ దగ్గర ఎట్లా ఉంటామో పట్టుకుని అంతే. అదే అనుకుంటున్నా. ఇంకా 20 సంవత్సరాలు ఉన్నది. 20 సంవత్సరాలలో మనం ఎంత ఎదిగినాం అనేది నెక్స్ట్ జరుగుతుంది. ఇంకా పెద్దగా ఉంది థాట్. అది ఇప్పుడే రివీల్ తెలుసుకోలేదు కానీ ఫర్దర్ గా అనేది ఇప్పుడు ప్లాన్ అయితే ఉంది. దాన్ని రాను ఇన్వెస్టర్లు వస్తారా లేదంటే ఇంకెట్లా వస్తారా, కస్టమర్ల రూపంలో వస్తారా అనేది ఇప్పుడు ఈ ఫ్రీ ప్రమోషన్ అనేది కూడా పెట్టుకున్నాము. వాళ్ళతోటి ఇంకా నార్మల్ గా ఇంకా కాంటాక్ట్స్ పెరుగుతాయి, కనెక్షన్స్ పెరుగుతాయి. మనం ఏం చేసినా పెద్దగా కనబడుతుంది అనే దృష్టితోటి ఆ ఫ్రీ ప్రమోషన్ అనేది. బయట లోకల్ మార్కెట్ లో చాలా మంది ఎన్నో పైసలు తీసుకొని చేస్తారు. కాకపోతే ఇదే కావాలి, ఒక ఇన్స్టాగ్రామ్ లో ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాం అట్లా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓకే, మన బిజినెస్ ఓకే, అంతా ఓకే. నీ వీడియోస్ త్రూ గానీ వచ్చిన ఆడియన్స్ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటామని అడిగే ఉంటారు. మాకు కూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే అడుగుతారు. వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనేది రెగ్యులర్ బిజినెస్, కంపల్సరీ పెడితే సక్సెస్ ఉంటా అన్న హోప్ లోనే ఉంటాం. కానీ నువ్వు ఇచ్చే సజెషన్ మెయిన్ ఏంది? ఈ 5 months నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి మనకు ఆడియన్స్ కి ఒక మంచి సజెషన్ ఇస్తావా? ఎట్లా అంటే సక్సెస్ అయిన వాళ్ళు 10% ఉంటే 90% ఫెయిల్యూర్ వాళ్ళే ఉంటారు. కాకపోతే మన వాళ్ళు తప్పు చేసేది ఏంది? సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారు ఎట్లా బిజినెస్ పెట్టాలని చెప్పి. కాకపోతే మెయిన్ రీజన్ ఏంది? 90% ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుంటే, ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుంటే, వాళ్ళు ఏం తప్పు చేసారని తెలుసుకొని దానికి సొల్యూషన్ నువ్వు తెలుసుకుంటే మాత్రం నువ్వు ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అవుతావు. అప్పుడు అది మెయిన్ రీజన్.
అందరు చేసే తప్పు ఒకటే, సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతున్నారు, అరే ఏదో హైప్ క్రియేట్ చేసారు అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా మా అన్న ఇచ్చినప్పుడు ఏదో అవుతుంది అనుకుంటాం, కాకపోతే డౌన్ అయింది మార్కెట్. అది నాకు ఐడియా, నాకు తెలుసు కాబట్టి నేను దానికి యాడ్ చేసి మార్కెటింగ్ యాడ్ చేసి పికప్ చేసుకున్నా ఇన్స్టాగ్రామ్ త్రూ. ఇప్పుడు మీరు కూడా అంత సత్తా ఉండి వాడి దగ్గర ఏమైంది అనేది సొల్యూషన్ తెలుసుకుంటే మాత్రం అప్పుడు సక్సెస్ అవుతారు. నా నుంచి అదే సజెషన్. మన ఛానల్ అలా ఏదైతే ఉన్నదో బీటెక్ బిలియనర్ ఛానల్ లో పోడ్కాస్ట్ తీస్తామని మేము పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేయాలి, ఇట్లా పోడ్కాస్ట్ తీద్దామన్న ఆలోచన ఉండే. ఓకే, కానీ అది మీకు 1 వీక్ బిఫోర్ చెప్పిన తర్వాత ఇంత సడన్ గా 1 వీక్ లో చెప్పేసి అయినా కానీ అంత అరేంజ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ మన పోడ్కాస్ట్ ని అంతో ఇంతో నాకు కొత్తనే, నీకు కొత్తనే, చూసేటోళ్ళకి కొత్త అంతే. ఆ కొత్త ఏం కొత్త అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ 100% సపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళకి. ఓకే, లవ్ యూ. ఆడియన్స్ వాళ్ళకి ఎందుకు నవ్వుతున్నావు? డెఫినెట్లీ ఓవర్కమ్ చేయమంటారు. చెప్తా ఇగో ఎట్లా చెప్తా, ఇగో ఇది ఫిక్స్ అయినా రా, ఇది ఫిక్స్ అయినా. అసలు ఈ ఛానల్లో మా ఛానల్ ఇట్లా పోడ్కాస్ట్ ఇద్దామని చెప్పేసి